అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల ఒక చిన్న పల్లెటూళ్ళలో, కుగ్రామంలో, మొగల్తూరు అనే కుగ్రామంలో కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను. మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోవాలి. మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మాట్లాడమంటే ఇక్కడ అందరి హీరోల అభిమానులు ఉన్నారు. జూనియర్ మీరు అందరు సినిమాలు చూస్తారు. రామ్ చరణ్ ఒక సినిమాని ఎక్కువ ఇంకొక హీరోని ఇష్టపడచ్చు, ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు, అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు, అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు. ఇంకా హీరోస్ పేర్లు అందరూ చెప్పు ఒకసారి, మర్చిపోయి. ఘట్టంనేని మహేష్ గారిని ఇష్టపడతారు. అంటే నేను ఎందుకు అందరి హీరోల అభిమానులని పేరు పేరున నేను సమయం తక్కువ ఎక్కువ మంచి అందరి హీరోలు పేరు పేరున చెప్తున్నాను. చిన్న చిత్తగా అట్లని చెప్పట్లా. ఎవరైనా సరే, ఏ స్థాయి హీరోలైనా సరే వారు ప్రత్యేకించి అభిమానులు ఉంటారు. నాని గారు ఉన్నారు, ఆయనకి ప్రత్యేకించి మా ఇంట్లో చాలామంది అభిమానులు ఉన్నారు. మా సిస్టర్ చాలా నచ్చుతారు మా చెల్లికి నాని గారి సినిమాలు. ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం. మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిశలు ఆకాంక్షించేవాడిని, శ్రమ పడేవాడిని. మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది. అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు. ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా, ఎవరికైనా దెబ్బలు తగులుతాయి, ఏదైనా అయిపోద్దా అని భయం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.